జనాన్ని ఆకట్టుకోవటం కోసం ఎలాంటి హామీలైనా ఇచ్చి ఏదో రకంగా గెలిచేసి అధికారంలోకి రావాలనుకునేవాడిని రాజకీయ నాయకుడు అంటారు. అదే ఓట్లతో సంబంధం లేకుండా భవిష్యత్తుని నిర్మించాలని, జనరేషన్స్ని మార్చాలని, సవాళ్ళని తొలగించి సిస్టమైజ్ చేయాలి వ్యవస్థని అనుకుంటాడు చూసారా, అలాంటి వాళ్ళనే లీడర్ అని అంటారు. అలాంటి లీడర్లే హెల్త్, ఎడ్యుకేషన్ లాంటి రంగాలకి ప్రాధాన్యం ఇస్తారు. పిల్లలదేముంది, వాళ్ళు ఓట్లేరు కదా, పెద్దోళ్ళని ఆకర్షించేస్తే పని అయిపోతుంది కదా అని వీళ్ళు ఊరుకోరు. ఇప్పుడు అలాంటి ఒక లీడర్ ఏపీ విద్యా విధానం మీద ఎలాంటి ముద్ర వేశాడు అని చెప్పడానికి లేటెస్ట్ డేటా ఒకటి మన కళ్ళ ముందుకు వస్తుంది. అది చూస్తే అవునా ఇంత సైలెంట్ గా పని చేసుకుంటూ పోయాడా అని ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి అనిపించి తీరుతుంది. ఆ డీటెయిల్స్ అంటే చూద్దాం. దిస్ ఈజ్ యువర్ కిటాక్స్. దేశంలో పేదల్ని చదువుకునేలాగా చేసేందుకు ఒక వినూత్నమైన ఆలోచన చేసిన ప్రముఖులు ఎవరు అని హిస్టరీని తిరిగేస్తే కామరాజ్ నాడార్ పేరు కనపడుతుంది. తమిళనాడు ఒకప్పటి ముఖ్యమంత్రి అని నేను గతంలో కూడా ఒకసారి చెప్పా. పేద పిల్లలు పొట్టపోసుకోవడానికి కూలి పనులు చేస్తూ ఉన్నారు, చదువుకు దూరం అయిపోతున్నారని వాళ్ళ కోసం దేశంలోనే తొలిసారిగా మధ్యాహ్న భోజనం అనే పథకాన్ని కామరాజ్ 60s లోనే తీసుకొచ్చారు. ఆ తర్వాత మిగతా రాష్ట్రాలే కాదు, కేంద్రం కూడా ఆ విధానాన్ని అడాప్ట్ చేసుకోవడాన్ని ఈ దేశం చూసింది. బహుశా అంతటి విప్లవాత్మకమైన ఆలోచన ఈ మధ్య కాలంలో ఎడ్యుకేషన్ సెక్టర్ లో ఎవరు చేశారు అని అంటే అమ్మ ఒడి ఆ పథకాన్ని తెచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ విధానాన్ని చెప్పుకొని తీరాల్సిందే. ఆర్థిక స్తోమత లేదని చెప్పి బిడ్డల్ని కూలి పనులకు పంపించకండి, బడికి దూరం చేయకండి, మీకు అండగా ఉంటా అంటూ తల్లిదండ్రులకు భరోసా ఇస్తూ ఒక 15,000 రూపాయలు వాళ్ళకి అందించటమే కాదు, ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ తీరుని, రూపురేఖల్ని కూడా మార్చేసేలాగా నాడు నేడు లాంటి పథకాలను కూడా తీసుకురావడం అనేది 2019 తర్వాత ఏపీ చూసింది. అంటే తల్లిదండ్రులకు ఒక పక్కన అమ్మఒడితో సాయం చేస్తూ ఇంకో పక్కన విద్యా ప్రమాణాలు పెంచే నాడు నేడు లాంటి విధానాలు ఈ పీరియడ్ లో వచ్చాయి. ఇలాగా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు వచ్చాయి. అది ఎంతలా వచ్చాయంటే అని చెప్పేలాగా ఒక డేటా ఇప్పుడు మన కళ్ళ ముందు కనబడుతోంది. స్క్రీన్ మీద మీరు చూడండి. 2019కి ముందు కేవలం 14% ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయట. అదే 2024 నాటికి, అంటే ఆ టెన్యూర్ ముగిసే సమయానికి 84% పైగా స్కూళ్లలో కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చాయట. అంటే 70% స్కూళ్లలో కంప్యూటర్లు పెట్టిన జమానా ఆ 5 ఏళ్ళు. బహుశా ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయి మార్పు రావడం అనేది నిజంగా ఫినామినల్ అని అనుకోవాలి. విద్యా విధానం మీద, బిడ్డల భవిష్యత్తుని తీర్చిదిద్దాలి అనే సంకల్పం మీద ఎంత ఎఫర్ట్స్ పెట్టారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అనుకోవాలి. చాలా చిత్రమైన విషయం ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇది ఒక రకంగా కాంట్రాస్ట్. 2019కి ముందు అప్పటి ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ పేరుతో భారీగా ప్రచారం చేసింది. చాలా చౌకగా ప్రతి గ్రామానికి, రాష్ట్రంలో మారుమూలలకు కూడా ఇంటర్నెట్ తీసుకెళ్తాము, అసలు టెక్నాలజీతో జనం రూపురేఖలు, జీవన విధానం మారిపోతాయి అని చెప్పేది ఆ ప్రభుత్వం కదా. మనకి గుర్తుంది. అంటే మన స్కూళ్ళలో కనీసం కంప్యూటర్లు కూడా పెట్టకుండా ఇంటర్నెట్ గురించి మనం అంతలా ప్రచారం చేశాము అంటే పబ్లిసిటీ విషయంలో ఎంత బేస్లెస్ ప్రచారాలు ఏపీలో జరుగుతాయి అని చెప్పడానికి అదొక ఉదాహరణ చాలు. మనకేమో ఫైబర్ గ్రిడ్ గుర్తుంటుంది, కానీ గవర్నమెంట్ స్కూళ్లలో ఇంత చేంజ్ జరిగింది 2019-24 మధ్యన అనే విషయం మాత్రం మనకి ఎప్పుడూ గుర్తుండదు. అసలు చాలా మందికి తెలియదేమో కూడా. ఎందుకంటే ఇవి ఏవి మనం ప్రధానంగా ఫాలో అయ్యే మీడియా చూపించదు, రాయదు, చెప్పదు. బహుశా అలాంటి వాస్తవాలను మరుగున పడేసి అబద్ధాలని అందలం ఎక్కించాలి అనే ప్రయత్నాల్లో అవన్నీ భాగమేమో. అయినా కానీ అవన్నిటినీ దాటుకుని ఇప్పుడు ఇలాంటి నెంబర్లు మన కళ్ళ ముందు కనిపించినప్పుడు అవునా ఇంత మార్పు జరిగిందా అని ఆశ్చర్యపోవటం ఆంధ్రుల వంతవుతుంది. మీరేమంటారు?